హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం. ఈరోజు మంచి టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను కొంచెం వీడియోలు తీయగలుగుతానండి. ఫస్ట్ టిప్ చూడండి, ఇలా వాటర్ బాటిల్ సంచిలో పెట్టుకొని మనం బయటికి క్యారీ పెట్టుకొని ఎత్తుకోపోతూ ఉంటాము. ఆ వాటర్ బాటిల్ పడి ఆ బ్యాగ్ అంతా తడిచిపోతూ ఉంటుంది. అలా తడిచిపోకుండా వాటర్ బాటిల్ అలాగే నిలబడుకొని ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఆ వాటర్ బాటిల్కి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి ఆ రబ్బర్ బ్యాండ్కి ఆ సంచికి అయితే ఒక పిన్నీస్ అయితే వేసేయండి. ఇప్పుడు చూడండి, వాటర్ బాటిల్ అనేది అస్సలు కదలదు. మనం ఎలా పెట్టామో అలాగే ఉంటుందండి. టిప్ నచ్చిందా? నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ముందుగా ఇలాంటి చీపుర్లు మనం ఇంట్లో వాడుతూనే ఉంటాం కదా, దుమ్ము అలాంటివి ఉంటాయి, మనం అలాగే వాడుతూ ఉంటాము. అలా కాకుండా చూడండి, ఒక బకెట్లో కొంచెం సర్ఫ్ అయితే వేసుకొని ఆ చీపుర్లు అంతా దాంట్లో పెట్టేసి ఒక అరగంట అయితే నాననివ్వండి. ఇప్పుడు నానిన తర్వాత చూడండి ఎంత మురికైతే వచ్చేసిందో. ఇలా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు కానీ ఎండలో కానీ ఆరబెట్టేసుకుంటే మనం బాగా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యారెట్ అయి తురుముకునేటప్పుడు ఆ షార్ప్ నైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలా తగ్గిపోకుండా ఉండాలంటే మనం రూపాయి కాయిన్ ఉంటుంది కదా, దాని మీద అలా రబ్ చేసామంటే ఆ షార్ప్ అనేది తగ్గదండి, చాలా షార్ప్గా ఉంటుంది. ఈ ఐడియా కూడా చాలా బాగా యూస్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈగలు ఎక్కువగా విపరీతంగా వస్తుంటాయండి. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక గ్లాసులో కొంచెం నీళ్ళైతే తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే తీసుకొని అవి ఒక వాటర్ బాటిల్లోకి పోసేసి ఇలా స్టవ్ అలా తుడుచుకున్నామంటే ఆ ఈగలు అనేవి రాకుండా ఉంటాయండి. అలాగే మిక్సీ తలుపులు అవి తుడుచుకునేసామంటే ముందుగా మెయిన్ అయితే డైనింగ్ టేబుల్ అవి తుడుచుకునేస్తే మనకి ఈగలు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈగలు అనేది రావు. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి. షింక్ ఎంత కడిగినా కానీ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుందండి. అలా రాకుండా ఉండాలంటే అందులో కొంచెం ఉప్పు కొంచెం షాంపూ కానీ మీరు ఏదైనా సామాన్ తోమే లిక్విడ్ కానీ అందులో వేసేసి ఆ బ్రష్తో అయితే బాగా కడిగేసి మొత్తం నీళ్ళతో అయితే ఇప్పుడు బాగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, షింక్ అనేది ఎంత షైనింగ్గా ఉందో. ప్రతిరోజు ఈవినింగ్ అయితే పడుకునేటప్పుడు షింక్ కంపల్సరీ క్లీన్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. మన ఇంట్లో పనికిరాని బెడ్షీట్లు ఉంటాయి కదండి, అలా పిండేసి మనం ఇంట్లో కానీ ఎండకు కానీ ఆరేసుకున్నామంటే ఇల్లు అనేది చాలా చల్లగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నామంటే ఆ వేడి గాలంతా పోయి కొంచెం చల్లగా ఉంటుందండి. నేనైతే సమ్మర్లో ఈ టిప్పే చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఎప్పుడైతే ఇదే ట్రై చేస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా వాటర్ బాటిల్సే వాడుతూ ఉంటాము. అవి కడకపోయినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా యూస్ అవుతుంది. అందులో కొంచెం ఉప్పు కొంచెం బియ్యం అయితే వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగా క్లీన్ అయిపోద్ది. లోపల కూడా చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో. టిప్ నచ్చిందా? నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఒక బకెట్ నిండా నీళ్ళు కానీ పెట్టుకునేసామంటే హాల్లో మనం ఫ్యాన్ వేసినప్పుడు ఆ ఫ్యాన్ వేడిగాలంతా ఆ నీళ్ళని తీసేస్తుంది. అలా మార్చుకుని ఉన్నామంటే రూమ్ చాలా వరకు కూడా కొంచెం అయితే చల్లగా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం బట్టలు ఉతికినప్పుడు బయట ఎండలో ఆరేస్తూ ఉంటాయి. అవైతే ఈ సమ్మర్కి రంగులు పోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా మంచం చుట్టూరు మంచం మీద అలా వేసుకున్నామంటే ఆ వేడిగాలంతా ఆ ఫ్యాన్కి పోయి మనకైతే చాలా వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. నేనైతే ఈ సమ్మర్లో ఈ టిప్పే చాలా వరకు యూస్ చేస్తాను. మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. టిప్ నచ్చిందా? నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాగే మనం కాలు కింద వేసుకునే పట్టాలు డోర్ మ్యాట్స్ ఇవన్నీ మంచం చుట్టూరు వేసుకుంటే ఆ చెమ్మ అనేది రాత్రంతా కూడా ఆరదండి. చుట్టూరు చాలా ఫ్యాన్ గాలి వేసినప్పుడు ఆ వేడంతా పోయి చాలా చల్లగా ఉంటుందండి. ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే